హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ టైంలో మబ్బేసి వర్షం వచ్చింది. లైట్గా చినుకులు మొదలైనవి. చూడండి, రోడ్డు మీద ఇప్పుడే పడుతున్నాయి. మీకు కనిపించినాయి ఫ్రెండ్స్. అయితే చల్లగా ఉంది కదా, కారం కారంగా ఏదో తినాలనిపించింది. అందుకే పొటాటో లాలీపాప్స్ తయారు చేసుకొచ్చని పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. అవి ఉడికాక దానికి ఉన్న పై తొక్క తీసేయాలి. తొక్క తీసినప్పుడు మాత్రం చెయ్యి కాలిపోయింది, చాలా వేడిగా ఉంది. మొత్తం అన్నీ తీసేసాక ఒక గిన్నెలో తీసేసుకున్నాను. తర్వాత మెత్తగా మ్యాష్ చేసాను. అలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు ఇలాగా చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తయారు చేసుకుని తినాలనిపిస్తుందా? అయితే ఈ పొటాటో లాలీపాప్స్ తినండి. అయితే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. దాంట్లో 2 స్పూన్స్ మైదా వేసుకోండి. వేసుకున్నాక మొత్తం మిక్సింగ్ చేయండి, కలపండి బాగా. తర్వాత చిల్లీ పౌడర్ వేయండి, కారంగా ఉండడం. తగినంత సాల్ట్ కూడా వేయండి. తర్వాత స్టార్ మసాలా పొడిని కూడా వేయండి. స్టార్ మసాలా పొడి వేసాక కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మొత్తం మిక్సింగ్ చేయండి, కలపండి. కలుపుకున్నాక చిన్నగా ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఎలా తయారు చేస్తున్నాను, అలా పెట్టుకోండి. నెక్స్ట్ అలా ఉండలు చేసుకున్నాం కదా, మనం ఉండలు వేసుకుని పక్కన పెట్టుకున్నాక లేస్ ప్యాకెట్ తెచ్చుకొని అలాగా పొడుము చేసేయండి. తర్వాత చిన్న కప్పులోని కార్న్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సింగ్ చేసుకోండి. అంత చిక్కగా కాదు, అంత పలచగా కాదు, సమానంగా కలుపుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా పెట్టుకున్న ఉండలని కార్న్ఫ్లవర్ వాటర్లోని ముంచి సిప్స్లో పెట్టి దాంట్లో వేసుకోవడమే. చూడండి, నేను అలాగే వేస్తున్నాను. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి షేర్ చేసి చూడండి ఎలా ముంచి వేసాను, అలా వేయండి. అది గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోండి. ఇలా టైంలో చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా కారంగా తింటే భలే ఉంటుంది కదా. ఎప్పుడైనా అలా ట్రై చేశారా? అయితే ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత గోల్డెన్ కలర్గా వచ్చింది. అలా పక్కకి తీసేసుకోండి.
చేస్తున్నాను. చింతల్లి పెద్ద అది ఆఫ్ చేసి పెట్టుకుంటాం అలాగా. ఇలాంటి మళ్ళీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రెండో టిప్ కూడా వేసాను. అలా సాస్లో పెట్టుకొని నంచుకుని తింటే మాకు టేస్ట్ ఉంటుంది. మా అబ్బాయి చూడండి కాలిపోతుంది, కారం కారంగా చాలా టేస్టీగా తింటున్నాడు. చూడండి నా మొహం ఎలా ఉందో. బాగుందంటే అనేసాడు. సో మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నైట్ డిన్నర్ కూడా రైస్, పచ్చి పులుసు, కోడిగుడ్లు, వంకాయ ములక్కాడ కర్రీ ఎప్పుడైనా ఇలాగ టేస్ట్ చేశారా?